హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు. అందరిలో మేము కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఫ్రెండ్స్, ఈ మధ్య ఏంటంటే వీడియోలు ఎందువల్ల పెట్టడం లేదంటే, నా వీడియోలు చూసేవాళ్ళు తప్పకుండా నా వీడియోని చూడకుండా వదలబాకండి, చూడండి. నేను వీడియోలు పెడతానే ఉంటాను. కాకపోతే మా ఫోన్లు బాగలేవు, అన్ని ఫోన్లు చెడిపినాయి. నిన్ననే అబ్బాయి రిపోర్ట్ చేయించుకొని తెచ్చాడనమాట. ఇంక నుంచి మంచి మంచి వీడియోలు పెడతాను. ఫ్రెండ్స్, నేను మొన్న ఒక పాట మా అమ్మ పాటలని 3 పాటలని పాడాను కదా, వాటికి మటుకు లైకులేమో చేశారు. మీకు నచ్చాయా? నచ్చినాయని నేను అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఎవరికైనా అమ్మలంటే మర్చిపోలేరు. ఎవరైనా కానీ చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలు అలాగే గుర్తుంటే ఎవరు మర్చిపోలేరు ఫ్రెండ్స్. అందువల్ల నాకు మా అమ్మ అంటే చాలా, మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎవరైనా సరే చాలామంది అంటే మా అక్క చెల్లెళ్ళు అన్నలు కానీ చాలా ఇష్టం అనమాట. అలాగని మా అమ్మ నాకు 3 పాటలు అంటే 3 చాలా నేర్పించింది. అవన్నీ పాడాలనుకున్నాను. కాకపోతే అప్పుడు ఆ 3 పాటలే పాడాను. పాటలు అంటే పాటలాంటి అనమాట, ఈ పాటలేం కాదు. మీకు నచ్చుతాయి అనుకున్నాను. ఫ్రెండ్స్, ఏంటంటే ఇంకోటి చెప్పాలి. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండవచ్చు, కానీ తల్లిదండ్రులని వదులుకోవద్దు. ఏంటంటే చాలామంది వాళ్ళ కాపురాల మీద పడి, వాళ్ళ బిడ్డల మీద పడి, వాళ్ళ తిండి మీద కన్న తల్లిని మర్చిపోతున్నారు, తండ్రిని మర్చిపోతున్నారు. ఎవరు కూడా కన్న తల్లి కంటేనే మీరు పుట్టింది, మీరు కంటే నేరే వాళ్ళు పుట్టారు, మీకు కూడా ఒక బిడ్డలు ఉన్నారని మర్చిపోవద్దు. ఈరోజు నిన్ను తల్లి చూస్తేనే రేపు మీ తల్లి మిమ్మల్ని చూస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు చూడలే కదా, రేపు మీ బిడ్డలు ఎలా చూస్తారు? చూడరు. దేవుడిది. ఈరోజైతే మీ తల్లిని మీరు చూశారు, రేపు మిమ్మల్ని మీ బిడ్డలు చూస్తారు. అర్థమైందా? అలాగని మా అక్కకి బాగలేదు ఆరోగ్యం. మా విషయాలే చెప్తాను. మా అక్క చాలా బాగలేదు. చాలామంది బంధువులు కూడా ఉన్నారు, కానీ పోయి చూసిన వాళ్ళు ఎవరు లేరు. నేను మా అక్క పోయి చూసి వచ్చాం. సొంత అన్నున్నాడు, అన్న కూడా పాలేదు. అలాగని రక్త సంబంధాలు వదులుకోవద్దు, అందరిలా కఠినంగా ఉండొద్దు. ఉన్నన్ని రోజులు ఉండండి, లక్షణంగా ఉండమని కోరుకుంటున్నాను. సరేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నుంచి మీకోసం మంచి చిట్కాలతో వస్తాను, మంచి మంచి వీడియోలు పెడతాను. ఓకేనా? బాయ్.